హాయ్ అండి, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి 2024 ఎగ్జామ్ డేట్స్ని అయితే ఎదురు చూస్తున్నాము. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇది గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చినవి. మనకి జూన్ 5 నుంచి జూన్ 23వ తారీఖు ఓవరాల్గా 15 రోజులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకి ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. మనకి ఇది ప్రస్తుతం చెన్నై దాంట్లో అవైలబిలిటీలో ఉంది. మన సికింద్రాబాద్ జోన్లో ఇంకా రాలేదు. ఓకేనా, మనము డైలీ 2 నుంచి 3 సెట్లు వేసుకున్నా, అంటే 3 షిఫ్ట్లు వేసుకున్నా మనకి ఒక 30 నుండి 45 షిఫ్ట్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిరోజు కూడా 3 షిఫ్ట్లు జరిగితే 45 సెట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా 2 సెట్స్ అనుకుంటే ప్రతిరోజు కూడా 2 షిఫ్ట్లు వేసుకుంటే 30 సెట్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఇది మన యొక్క గెజెట్ నోటిఫికేషన్. ఒకసారి చదువుతాను చూడండి. మనకి టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఇది సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ 5 2024 నోటిఫికేషన్. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ 15 రోజులు ఉంటున్నాయి, 5వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా కూడా. ఓకేనా, మన ఎస్సీ ఎస్టీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ అథారిటీ అయితే ఇస్తారు. అంటే ఏం లేదండి, మీకు ఒక హాల్ టికెట్ లాంటిది ఇస్తారు. అందులో మీ యొక్క ఎగ్జామ్ డేటు, షిఫ్ట్, ఎక్కడ ఏ సెంటర్లో పడింది, ఏ ఊరిలో పడింది, మీ స్టేషన్ నుంచి దాని దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక స్టేషన్ ఇస్తాడు. ఇక్కడ మీకు క్యాస్ట్ డీటెయిల్స్ ఇస్తాడు. ఓకేనా, మీరు దీన్ని రిజర్వేషన్ కూడా చేయించుకోవచ్చు. మీ యొక్క క్యాస్ట్ జిరాక్స్, అలాగే రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ అప్లికేషన్ మీద మీరు ఫిలప్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఓకేనా, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 10 రోజుల ముందర ఇస్తాడు. ఓకేనా, అలాగే మీకు హాల్ టికెట్ ఎప్పుడు విడుదలయ్యిద్ది? ఇప్పుడు సపోజ్ మీకు 5వ తారీఖు ఎగ్జామినేషన్ అనుకోండి, మీకు ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది? 1వ తారీఖున రిలీజ్ అయ్యిద్ది, జూన్ 1న. ఓకేనా, ఈరోజు 13వ తారీఖు మే నెల. ఇంకా మనకి సరిగ్గా 17 రోజులు ఉన్నాయి అనుకోండి సపోజ్. ఓకేనా, ఈ 17 రోజుల్లో మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ 17 రోజులు ఓవరాల్గా మీకు 22 రోజులు ఉన్నాయండి. ఎవరైతే 5వ తారీఖున ఎగ్జామినేషన్కి వెళ్తారో వాళ్ళకి 22 రోజులు మాత్రమే ఉన్నాయి, 1 మంత్ కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 23వ తారీఖు ఎగ్జామ్ రాసే వాళ్ళకి 18వ తారీఖున మీ హాల్ టికెట్లు అయితే రావటం జరిగిద్ది. 23 రాసే వాళ్ళకి 24వ తారీఖున 14వ తారీఖున మీకు ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ అయితే రావటం జరిగిద్ది. ఓకేనా, 10 డేస్ బిఫోర్ ఎస్ఎస్టీ ట్రావెల్, 4 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్. ఇది చాలామంది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. డేట్లు చెప్పడం మాత్రమే కాదు, అసలు మనం చేయాల్సిన ప్లాన్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మనకి ఎగ్జాము కేవలం 90 మినిట్స్లోనే కంప్లీట్ అయ్యిద్ది. ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్లు. అంటే ప్రతి క్వశ్చన్ కూడా మీరు 1 మినిట్ కన్నా తక్కువలోనే కంప్లీట్ చేయాలి. అది సాధ్యమా అంటే సాధ్యం కాని పని. కానీ ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది మీరు చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేస్తారు. కాబట్టి రిమైనింగ్ టైం మీరు ఎక్కువగా అర్థమెటిక్కి, రీజనింగ్కి ఇచ్చుకొచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం అర్థమెటిక్ 30కి ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ 20 నుంచి 25 టార్గెట్ పెట్టుకోండి. ఇక్కడ రీజనింగ్కి మీ యొక్క టార్గెట్ 25 కంపల్సరీ అయితే ఉండాలి. ఇక్కడ జీకే టార్గెట్ అయితే మీకు కంపల్సరీ 25 ఉండాలండి. ఇలా ఓవరాల్గా మీరు టార్గెట్ పెట్టుకుంటే మీకు 70 మార్క్స్ ఏది వితౌట్ మిస్టేక్ చేయటం వల్ల. ఓకేనా, ఒకవేళ మిస్టేక్స్ అయినా సరే మీకు 20 కంపల్సరీ రావాలి. ఓకేనా, రీజనింగ్లో 25, జీకేలో 25. మీరు ఈ విధంగా తెచ్చుకోవటం వల్ల మీ యొక్క స్కోర్ అనేది 70 మార్క్స్ అయిద్దండి. ఈ విధంగా అయినప్పుడు మీరు CBT 2 కూడా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, CBT 1 క్వాలిఫై అవుతారు, CBT 2 కూడా క్వాలిఫై అవుతారు. మీరు CBT 1లో 70 మార్క్స్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. CBT 1 లెవెల్లో ఇంత స్కోర్ ఇచ్చినప్పుడు
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమెటిక్, రీజనింగ్, జీకే. ఇప్పుడు అసలు అర్థమెటిక్లో మనకి సిలబస్ ఏమేమి ఉంది చూడండి. నెంబర్ సిస్టమ్ మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నెంబర్ సిస్టంలోనే డెసిమల్స్ చెప్తారు, ఫ్రాక్షన్స్ చెప్తారు, కొంతమంది ఏఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఇందులోనే చెప్తారు, కొంతమంది దీన్ని సపరేట్ చాప్టర్గా చెప్తారు. ఓకేనా. తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఓకేనా, చాలా ఈజీ. నెక్స్ట్ పర్సంటేజెస్. మెన్సురేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 2D 3D రెండు ఉంటాయి, రెండు కలిపే మెన్సురేషన్ అంటున్నాడు. ఓకేనా. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ వేరే. మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లోనే ట్రైను, బోటు ఈ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ట్రైన్స్ సపరేట్గా చెప్తారు, బోట్స్ సపరేట్గా చెప్తారు. మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లోనే రెండు కవర్ అయి ఉంటాయి. ఓకేనా. ఇందులోనే రేసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉండిద్ది. ఈ విధంగా 4 చాప్టర్లు అనుకోండి సపోజ్, ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉండిద్ది. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకేనా. మీరు ఇక్కడ గమనించినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మీకు ఓవరాల్గా ఇక్కడ 13 చాప్టర్లు మనం అనుకుందాం. ఒకటి నెంబర్ సిస్టమ్. మీరు ప్రతి చాప్టర్ కూడా ఎవ్రీడే ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నారు, తర్వాత రోజు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ రోజు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్కి 2 days పెట్టుకోండి. 2D ఉంది, 3D ఉంది. ఓకేనా. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ రెండు కలిపి 1 day పెట్టుకోండి. ఈ విధంగా. ఓకేనా. మీకు ఆల్జబ్రీ కూడా ఎక్కువ సబ్జెక్ట్ ఉండిద్ది, జామెట్రీ 2 ఎక్కువ సబ్జెక్ట్ ఉండిద్ది. ఈ వీటిని నేను ఇక్కడ ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇవి 2 days ప్రిపేర్ అవటం చాలా మంచిది. హైలైటర్ పెడతాను చూడండి. మెన్సురేషన్ 2 days తీసుకోండి, ఆల్జీబ్రా 2 days, జామెట్రీ 2 days, ట్రిగ్నోమెట్రీలోనే మీకు హైట్ అండ్ డిస్టెన్స్ కూడా ఉండిద్ది. ఓకేనా. ఈ చాప్టర్స్ మీరు ఏదైతే 2 days తీసుకోండి, ఇక్కడ ఓవరాల్గా మీకు 8 days కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇంకా ఎక్స్ట్రాగా 5 ఇక్కడ మీకు 5 పోయినాయి అంటే మీకు ఇంకా 8 చాప్టర్లు ఉన్నట్టు. ఇది 8 కూడా 8 రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి, మిగిలినవన్నీ చాలా సింపులే కాబట్టి. ఓకేనా. ఇది మ్యాథ్స్. మీకు రీజనింగ్ అందరూ ఈజీగానే చేస్తారండి. ఇప్పుడు 30 మార్క్స్ అనుకుంటే 20 మార్క్స్ అందరూ పెడతారు. ఓకేనా. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 10 మార్క్స్ ఏదైతే ఉందో ఈ 10 మార్క్స్లోనే వ్యారీ అవుతారు. కొంతమంది 25 పెడతారు, కొంతమంది 29 పెడతారు, కొంతమంది 30 పెడతారు. ఈ 30 పెట్టినా సరే కొంతమంది నెగిటివ్లు అయ్యి 25 అవుతారు. మీరు ఇక్కడ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీరు నెగిటివ్ చేయకుండా యాక్యురసీగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నేను ఇంకా ఈ సబ్జెక్ట్స్ గురించి, టాపిక్స్ గురించి మాట్లాడిన అవసరం లేదు, చాలామందికి తెలిసిందే. ఇప్పుడు మీరు కోర్స్ ఆఫ్ కంక్లూజన్, స్టేట్మెంట్, డిసిజన్ మేకింగ్ ఇవన్నీ కూడా మీకు డిఐ, ఇక్కడ వరకు మీకు డిఐ, ఇదే డేటా సఫిషియన్సీ కూడా ఇచ్చాడు. మీకు ఎక్కువగా నెగిటివ్లు పోయేటువంటి అవకాశాలు ఎక్కడ ఉంటాయి అది నేను టిక్ చేస్తాను చూడండి. అంటే చాలామంది ఆన్సర్ అనుకొని పెడతారు, బట్ అవి మిస్టేక్స్ అవుతాయి. సిలాజిజమ్స్ ఇప్పుడు అందరూ ఈజీగా చేస్తున్నారు, ఇటువరకు కొంచెం టఫ్గా ఇచ్చేవాడు. ఓకేనా. మీకు డేటా సఫిషియన్సీ ఒకటి మిస్టేక్స్ అవుతాయి. స్టేట్మెంట్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అలాగే డెసిషన్ మేకింగ్స్ ఇవి చాలా నెగిటివ్ అయ్యేటువంటి మార్కులు. ఎందుకంటే నేను రైట్ పెట్టాను అని 100 మంది అనుకుంటే ఇందులో 50 మంది తప్పులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, అంటే వాళ్ళ స్కోర్ తగ్గిపోయిద్ది. ఇవి ఎవరైతే కొంచెం బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ అయితే రాదు. ఇప్పుడు మీకు అనాలజీ ఈజీగానే చేస్తారు. ఓకేనా. నెంబర్స్ తెలుసు, అంటే క్యూబ్స్ అవి, ఆల్ఫాబెటికల్ సిరీస్ తెలుసు, కోడింగ్ డీకోడింగ్ చేస్తారు, మ్యాథమెటికల్ ఆపరేషన్ 4 into 2 డివైడెడ్ బై 4 into 2 ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ డిఫరెన్సెస్ తెలుసు, రిలేషన్షిప్ ఓకేనా, అంటే బ్లడ్ రిలేషన్స్, అనలిటికల్ రీజనింగ్ కూడా చేస్తారు. మీకు ఎక్కడ మిస్ అవుతారు? ఇక్కడే మిస్ అవుతారు.
ఓకేనా, ఇది ఒక్కడికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది రీజనింగ్ సబ్జెక్టు. ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్లోకి వద్దాం. జనరల్ అవేర్నెస్లో మీకు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇంకా సైన్స్ అండ్ ఫిజిక్స్ అని చెప్దాం. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంకా జీకే, కరెంట్ అఫైర్స్. మీకు ఇన్ని సబ్జెక్ట్స్. మీకు బయాలజీలోనే ఎన్విరాన్మెంట్ కూడా కలుపుకోండి. అంటే బయాలజీ చదివేటప్పుడే ఎన్విరాన్మెంట్ కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా. ఇంకా మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ కూడా చదువుకోవాలి. ఓకేనా, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు ఇంకా మళ్ళీ కంప్యూటర్ కూడా ఉండిద్దండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కంప్యూటర్ నుంచి కూడా బిట్లు వస్తాయి. ఇక్కడ చూడండి, కరెంట్ ఈవెంట్స్ అన్నాడు, అంటే కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అవి నేషనల్, ఇంటర్నేషనల్. అలాగే గేమ్స్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ లిటరరీ అంటే సాహిత్యం, మూమెంట్, ప్లేసెస్ ఆఫ్ ఇండియా అంటే మీకు ఇక్కడి నుంచే వస్తాయి, టెంపుల్స్ వస్తాయి. మీకు ప్లేసెస్ ఆఫ్ ఇండియా అంటే టెంపుల్స్ వస్తాయి. ఇంకా హెరిటేజ్ సైట్స్ వస్తాయి. ఇంకా హిస్టరీలో ఏదైనా మీకు టెంపుల్స్ లేదా ఏదైనా ప్లేసుల గురించి చెప్తే అవి కూడా ఇక్కడ మీరు చదువుకోవాలి. జనరల్ సైన్స్ అండ్ లైఫ్ అన్నాడు, అప్ టు 10th CBSE. ఓకేనా, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోయిద్ది. ఎన్సీఆర్టీ, ఓకేనా, ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి. వాటితో పాటు అసలు మీరు మెయిన్గా మీ ఇన్స్టిట్యూట్, అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు, మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యారో ఆ బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పటికిప్పుడు ఏం ప్రిపేర్ అవ్వద్దు. ఇప్పటికిప్పుడు చాలామంది పినాకిల్ బుక్స్ అని లేదా యూత్ కాంపిటీషన్ బుక్స్. నేనైతే ఎస్ఎస్సికి పినాకిల్ బుక్స్ కన్నా యూత్ కాంపిటీషన్ బుక్స్ చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ బిట్లు కవర్ చేస్తారు పినాకిల్ వాళ్ళు, కానీ యూత్ కాంపిటీషన్ వాళ్ళు ఎక్కువ బిట్లు అలాగే ఎక్కువ కంటెంట్ని కవర్ చేశారు. యూత్ కాంపిటీషన్ చదువుకోవటం చాలా బెస్ట్. ఓకేనా. ఇంకా ఇక్కడ చూడండి, హిస్టరీ. మీకు హిస్టరీ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అంటే 3 నుంచి 4 మార్కులు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, అది ఓవరాల్. ఇప్పుడు హిస్టరీ అంటే మీరు ఏన్షియంట్ అనుకుంటారు, మోడర్న్ అనుకుంటారు, మిడివల్ అనుకుంటారు. 3 కలిపి 3 నుంచి 4 బిట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది మనం చెప్పలేం. ఓకే. ఇంకా ఫిజికల్, సోషియో ఎకనామికల్, జియోగ్రఫీ. మీకు జాగ్రఫీ నుంచి కూడా మ్యాక్సిమం 5 బిట్లు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, జాగ్రఫీ అది వరల్డ్ జాగ్రఫీ చదువుకోవాలి, ఇండియన్ జాగ్రఫీ. ఓకేనా. నేను ఏం చెప్తానంటే ఇండియన్ జాగ్రఫీలో మీరు ఎక్కువ శాతం హిమాలయాలు, రివర్స్, క్రాప్స్, సాయిల్స్, ఫారెస్ట్, ఈ 5 చాప్టర్ల మీద కాన్సెప్ట్ చేయండి. మిగిలిన వరల్డ్ జాగ్రఫీ మీకు ఏదైతే ఇన్స్టిట్యూట్లో చెప్పారో దాని వరకు ప్రిపేర్ అవ్వండి. ఓకే. అలాగే ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్. ఓకే, మీకు ఇందులో సేమ్ ఒక 3 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఎకానమీ 2 నుంచి 3 బిట్లు వస్తాయండి. ఓకేనా. ఎకానమీ ఇది మీరు ఇన్స్టిట్యూట్లోది చదువుకోండి. ఎకానమీలోనే కరెంట్ ఎకానమీ కూడా ఉండిద్ది. ఎకానమీలోనే కరెంట్ ఎకానమీ ఉండిద్ది. అంటే ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు, లేదా ఫైనాన్స్ కమిషనర్ ఎవరు, ఈ విధంగా ఎకానమీకి రిలేటెడ్గా క్వశ్చన్స్, కరెంట్ ఎకానమీలో క్వశ్చన్స్ కూడా మీరు ఇందులోనే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా. లేదా ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉంది, అది మీరు కరెంట్ అఫైర్స్ కిందకి రాదు, కరెంట్ ఎకానమీలోనే, అంటే ఎకానమీలో నుంచే ఇచ్చినట్లు మీరు ఫీల్ అవ్వాలి. ఓకేనా. ఇంకా ఫిజిక్స్. మీరు ఫిజిక్స్లో ఎక్కువగా లైట్ అనే చాప్టర్ మీద ఫోకస్ చేయడం చాలా బెస్ట్. ఓకేనా. ఇదే ఎక్కువగా ఇచ్చేది ఫిజిక్స్. ఓకే, మీరు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ 3 కలుపుకొని మీకు ఓవరాల్గా ఒక 10 బిట్లు వస్తాయండి. ఓకేనా. అది ఎక్కడి నుంచి వస్తాయి, ఏమొస్తాయి అనేది మనం గట్టిగా చెప్పలేము. కెమిస్ట్రీలో అయితే మీరు పీరియాడిక్ టేబుల్స్, ఆ ఎలిమెంట్స్ పూర్తిగా నేర్చుకోవటం చాలా బెటర్. ఓకే. ఇంకా జీకే అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, మీరు ప్లేసెస్ నేర్చుకోవాలి. ఓకే, హెరిటేజ్ సైట్స్ నేర్చుకోవాలి. అలాగే పార్కులు, ఓకేనా, నేషనల్ పార్కులు, హెరిటేజ్ సైట్స్, ఇంపార్టెంట్
టూరిజంకి సంబంధించినటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా మీకు జీకేలో కవర్ అవుతాయి. ఓకే. కరెంట్ అఫైర్స్లో గేమ్స్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇంతవరకు మీరు బాగా నేర్చుకోవాలి. ఇంకా మనకి చూడండి, మీరు స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి స్పేస్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ మనకి లాస్ట్ టైం ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రతి షిఫ్ట్లో 2 బిట్లు అయితే రావటం జరిగింది. అంటే స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందులో నుంచి అడుగుతాడు. ఇప్పుడు న్యూక్లియర్స్ ఉన్నాయి కదా, న్యూక్లియర్ గురించి అడుగుతాడు. ఇంకా మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అంటే ఇస్రో, బార్క్, ఇంకా డిఆర్డిఓ, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మనకి డిఫెన్స్ పరంగా, స్పేస్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి గురించి కంపల్సరీ నేర్చుకోవాలి. లేదా అందులో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా ఉన్నాయో నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి రీసెంట్గా శాటిలైట్లు ఏం పంపించారు, ఎన్నో తారీఖు పంపించారు. ఓకేనా. ఇస్రో చైర్మన్ ఎవరు, డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, వీటి గురించి తెలుసుకోవాలి. మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే కంప్యూటర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉండిద్ది. మీకు ప్రతి షిఫ్ట్లో కంప్యూటర్ నుంచి 1 లేదా 2 మార్కులు ఇస్తాడండి. 1 లేదా 2 బిట్లు కంపల్సరీగా ఇస్తాడు. ఓకేనా. కామన్ అబ్జర్వేషన్స్ కూడా మీకు కంప్యూటర్లోనే ఇంక్లూడ్ అయి ఉండిద్ది. ఎన్విరాన్మెంటల్ మీరు బయాలజీతోనే చదువుకోవాలి. యుఎన్ సపరేట్గా యుఎన్ నుంచి ప్రతి షిఫ్ట్లో 1 క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకేనా. యుఎన్ నుంచి లేదా అదర్ ఆర్గనైజేషన్స్, వీడు అదర్ ఆర్గనైజేషన్స్ అంటాడు కానీ మ్యాక్సిమం యుఎన్ రిలేటెడ్గానే క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా. ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఫ్లాగ్మెన్షిప్, అలాగే స్కీమ్స్ అండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉందో 1 క్వశ్చన్ మీరు పక్కాగా వచ్చిద్దని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫ్లోరా అండ్ ఫనా అంటే ఏంటంటే ఇప్పుడు కరెంటు బయాలజీ అని కూడా ఉండిద్ది. అంటే రీసెంట్గా వార్తల్లో సపోజ్ ఏదైనా బర్డ్ని గుర్తించారు, దాని గురించి ఉండిద్ది. ఓకేనా. లేదా ఇప్పుడు సహ్యాద్రి అడవుల్లో ఏదైనా జరిగింది, ఏదైనా అడవుల గురించి కానీ జంతువుల గురించి కానీ మీకు ఇక్కడ వచ్చిద్ది. అది మీకు అర్థమైద్ది, డైలీ కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళకి తెలిసిద్ది. ఓకే, ఇందులో నుంచి కూడా బిట్లు వచ్చినాయి అని, అప్డేట్ అవుతుందని. ఓకేనా. పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ ఈ విధంగా ఉండిద్ది అనమాట. ఓకేనా. గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, లేదా ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, 15వ మినిస్టర్ ఎవరు, ఈ విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు యూఆర్కి మినిమం 40, ఈడబ్ల్యూఎస్ కూడా 40% మార్కులు రావాలి, అంటే 100కి 40 రావాలి కంపల్సరీ. ఎస్సీలకి 30, ఎస్టీలకి కంపల్సరీ 25 మార్కులు రావాలి. ఇది వాడు మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ అన్నట్టుగా పెట్టాడు. ఓకేనా. నేను మీకు మ్యాక్సిమం ప్రతి టాపిక్ నుంచి కూడా చెప్పాను. మ్యాథ్స్ గురించి చెప్పాను, రీజనింగ్ గురించి చెప్పాను, అలాగే జనరల్ అవేర్నెస్ గురించి కూడా చెప్పాను. ఓకేనా. ఇది మన నాని క్లాసెస్ యాప్ అండి, ఇది మన యాప్. ఓకేనా. నేను ఇందులో ఆల్రెడీ 2024 టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి మ్యాథ్స్ బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకొక 3 సెట్లు చేస్తే కంప్లీట్ అయ్యింది. టోటల్ 23 సెట్లు ఉన్నాయి. ఇప్పటికి 20 సెట్లు కంప్లీట్ చేశాను. అంటే మీకు 500 బిట్ల ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అనే టైటిల్లో మనం డైలీ ఒక మాక్ టెస్ట్ రాయటం బెటర్. అయితే ఎక్కడ రాయాలి, మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది అనుకోండి, అంటే మీ ఓన్ ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టకుండా మీ ఓన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మీకు డైలీ మాక్ టెస్టులు కండక్ట్ చేస్తే వాళ్ళ వరకు రాసుకోండి చాలు. లేదు మీకు ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవ్వటం లేదు, మీరు డైలీ టెస్టులు అందులో రాద్దాం అనుకోలేదు అనుకుంటే టెక్స్ట్ బుక్ యాప్లో రాసుకోండి. ఓకేనా. టెక్స్ట్ బుక్ యాప్లో ప్రోని పర్చేస్ చేసుకోండి. మీకు అందులో పీవైక్యూ బిట్స్ కూడా ఆ సెట్స్ కూడా రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు ఎక్కడి నుంచి చదువుకోవాలి. ఇప్పుడు హిస్టరీ ఉందండి, హిస్టరీ ఇది ఏ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నమాట. అయితే ఏం చదవాలి, ఇప్పుడు
అసలు ఏం చదవాలి అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇప్పుడు గాంధీ గురించి అడిగాడు, ఏ పాయింట్ మీద అడుగుతున్నాడు? ఓకేనా, ఇప్పుడు అశోకుడి మీద ఏ పాయింట్ల మీద అడిగాడు, బుద్ధిజంలో ఏ ఏ పాయింట్లు అడిగాడు, అంతవరకు మీరు చదువుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి, డైలీ టెస్టులు రాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అయితే ఇది మెయిన్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, రీసెంట్గా మనకి ఏఎల్పి జరిగింది, ఎస్ఐ కానిస్టేబుల్స్ జరిగినాయి, టెక్నీషియన్స్ జరిగినాయి. ఇన్నింటి సెట్స్ మనకి ఓవరాల్గా ఒక 50 పైనే సెట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఏఎల్పి చదువుకుంటే మీకు సైన్స్ మొత్తం కవర్ అయ్యిద్ది. ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకుంటే మీకు ఎన్టీపీసీ కవర్ అయినట్టే. ఓకే, ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్స్ యొక్క రీసెంట్గా 2024లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మీరు జీకే ఏదైతే 50 మార్కులకి ఇచ్చాడో వాటిని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలాగే టెక్నీషియన్ పేపర్ గ్రేడ్ 3 ఉంది, గ్రేడ్ 5 ఉంది. ఈ పేపర్స్ని కూడా మీరు జీకే తీసుకోండి. ఇది ఓన్లీ మెయిన్గా జీకేకి ప్రిపేర్ అవ్వండి, ఓన్లీ జీకేకి. మరి మ్యాథ్స్ రీజనింగ్ ఏం చేస్తారు? మీ ఓన్ బుక్స్ తీసుకోండి, ప్రతి ఫార్ములా నోట్ చేసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివేటప్పుడే ఏ చాప్టర్లో ఏ పాయింట్ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి అనేది మీరు నోటెడ్ చేసుకోండి, సరిపోయిద్ది. ఓకేనా, ఇది నేను ఇవ్వాలనుకున్నటువంటి అప్డేటు మీకు. ఈ అప్డేట్లో నేనేం చేశాను, ఎగ్జామ్ డేట్లు చెప్పాను, అలాగే ఎన్ని మార్కులు రావాలి, 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ తక్కువగా మాత్రం ఉండొద్దు. నెక్స్ట్ స్టెప్, మనం మ్యాథ్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ నెగిటివ్లు అవుతాయి, జీకే ఎన్నెన్ని మార్కులు వచ్చింది, ఇప్పుడు హిస్టరీ నుంచి ఎన్ని మార్కులు, పాలిటీ నుంచి ఎన్ని మార్కులు, ఈ విధంగా చెప్పాను. నెక్స్ట్ ఏం చేయాలి, మోక్ టెస్టులు రాయాలా, రాయండి. ఎక్కడ రాయాలి? మీ ఇన్స్టిట్యూట్లో రాసుకోండి. లేదా మీకు ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేయలేదు, మనీ కట్టమంటున్నారు అంటే టెక్స్ట్ బుక్ యాప్ తీసుకోండి. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకేనా, ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఇప్పుడు గాంధీ యుగమే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో గాంధీ యుగం నుంచి ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి వాటిల్ని టిక్ చేసుకోండి, మీ బుక్లో టిక్ చేసుకోండి. ఓకేనా, అంతవరకు చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. నెక్స్ట్ రీసెంట్గా జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ సెట్స్, మెయిన్గా ఎస్ఐ కానిస్టేబుల్స్, ఆ తర్వాత ఏఎల్పి, తర్వాత టెక్నీషియన్. ఈ వరుస క్రమంలో కనుక మీరు ప్రిపేర్ అయితే మీకు ఎన్టీపీసీకి 70 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఓకేనా, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 100 మార్కుల్లో మీకు మినిమం 50 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశాలు అయితే ఇస్తాడు. ఓకేనా, అంటే ఈజీ బిట్లు కంపల్సరీ 50 మార్క్స్కి ఇస్తాడు. మిగిలిన 20 to 30 ఏదైతే ఉందో ఇది టైం టేకెన్ అంటే మినిమం 1 minute తీసుకునేది క్వశ్చన్, మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు, అది చేసేటువంటి పర్సనాలిటీని బట్టి ఉండేది. ఇంకా ఏదైతే 10 to 20 క్వశ్చన్స్ ఉంటాయో ఈ క్వశ్చన్స్ మాత్రం ఆర్ట్ క్వశ్చన్స్, మీరు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఈ విధంగా ఉండిద్ది ఎగ్జామ్ పేపర్ అయితే. ఓకేనా, మీకు ప్రతి డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కింద పోస్ట్ చేయండి. ఓకేనా, అలాగే మన యూట్యూబ్ ఛానల్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీలో డైలీ ఏదో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మీరు కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఏ టాపిక్ కావాలి అనేది మీరు కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ రెడీ చేసుకొని మీకు వీడియో రెడీ చేస్తాను. ఓకేనా, అన్ని కాన్సెప్ట్లు ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏమేమి వచ్చినాయి దాని కాన్సెప్ట్ మాట్లాడుకుందాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి ఈ విధంగా కూడా మాట్లాడుకుందాం. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ కింద మీరు కామెంట్ చేయండి, టాపిక్ని కామెంట్ చేయండి. ఓకేనా, ఇదండి ఈరోజు ఉన్నటువంటి వీడియో. మరి ఇది మన నాని క్లాసెస్ యాప్, మరి డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే పెద్దగా ఏం లేదు, మర్చిపోయి మీకు మన యాప్లో యూత్ కాంపిటీషన్ వాళ్ళవి బుక్స్ ఉన్నాయండి. యూత్ కాంపిటీషన్ వాళ్ళవి బుక్స్ ఉన్నాయి. జీకే బుక్ ఉంది, అర్థమెటిక్ బుక్ ఉంది, రీజనింగ్ బుక్ ఉంది, 3 బుక్కులు ఉన్నాయి. అలాగే పినాకిల్ వాళ్ళది, ఇవన్నీ కూడా రైల్వే వాళ్ళవి, అంటే రైల్వే గురించి మాత్రమే ఉండిద్ది, మీకు ఎస్ఎస్సి గురించి ఉండదు. ఓకేనా, పినాకిల్ వాళ్ళది కూడా జీకే బుక్స్ ఉన్నాయి. ఓకేనా, మీరు
డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? ఇవి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇవి ఈ బుక్స్ రూపంలో పెట్టాను మన యాప్లో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ బుక్స్ అని ఉంటాయి. అందులోకి వెళ్తే మీకు పర్చేజ్ అడిగితే పర్చేజ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా ల్యాప్టాప్లో కూడా చదువుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.